అంటే ప్రధానంగా మేమేమంటున్నాం అంటే గతంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం పెట్టి ఏపీకి దోసుకోపోమని చెప్పిండని మీరు అంటారు. వాళ్ళేమంటారు ఈ ప్రభుత్వానికి చేతకాక ఇప్పుడు ప్రక్కలకు పంపిస్తుందని డ్రింకింగ్ చెప్తా ఉన్నారు. వాటర్ కి సంబంధించి అదే ప్రాజెక్ట్ కి సంబంధించి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాకి డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి పర్మిషన్ తీసుకురాలేకపోయారు 10 ఏళ్లలో. ఉమ్, ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీసుకొని వచ్చి అధికారికంగా డాక్యుమెంట్స్ పేపర్స్ కూడా గతంలో నేను కల్వకుంట్ల కవిత గారు కూడా ఇట్లా మీ మీడియా ద్వారానే డాక్యుమెంట్స్ చూపించి అడగడం జరిగింది. ఉమ్, ఈ రోజు వారు ఇచ్చిండ్రా, ఎంతగానం ఇచ్చిర్రు, 70% ఇచ్చిర్రా, 50% ఇచ్చిర్రా, దానివల్ల ఏం టర్మ్స్ తోటి ఒప్పుకుర్రో కూడా సంతకాలు విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్ని బయటకు వచ్చినాయి. ఉమ్, డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు ఇచ్చిర్రా అని చెప్పకపోతే ఇయ్యలేదని చెప్పమంటారా? ఉమ్, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాన్ని అయితే చెప్పాల్సిందే కదా, వాళ్ళ రకంగా అంగీకరించారు కాబట్టి కదా ఈ పరిస్థితి ఉంది. ఓకే. సో దాన్నే వాస్తవాలు చెప్తున్నాము. చేసిన దాన్ని కూడా చెప్పకూడదు అని అంటే ఎంతవరకు కరెక్ట్ అది? సో ఎంతవరకు ఈ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది? నిజంగానే గత ప్రభుత్వం చేసిన తప్పును సరిచేసి తెలంగాణ వాటాను తెలంగాణ తీసుకొచ్చే అవకాశం ఉందా? 100కి 100% తెలంగాణకి రావాల్సిన వాటా ఏదైతే ఉందో దాన్ని తెలంగాణకి తీసుకురావడం జరుగుతుంది. దానికే న్యాయ పోరాటం ఏదైతే ఆ సంబంధించిన కమిటీ ఏదైతే దానికి సంబంధించిన అడ్వకేట్స్ కానీ దానికి సంబంధించి రెగ్యులర్ గా మానిటర్ చేస్తారు, ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని పర్సనల్ గా మానిటర్ చేస్తారు. 100% మనకి రావాల్సిన వాటాని తీసుకురావడం జరుగుతుంది. మీనాక్షి నటరాజన్ ఈ పేరు చాలా మారుమోగిపోతుంది తెలంగాణలో. చాలా సింపుల్సిటీగా ఉంటుంది, ఎవరికి తల వంగదు. ఇక తాయిలాలకు అసలు కూడా ఆమె తల ఉంచదనేటువంటి మాట వినిపిస్తుంది. సో నటరాజ్ మీనాక్షి అని ఎంట్రీ తర్వాత కాంగ్రెస్లో చాలా మార్పు వచ్చిందని చెప్తారు ఈ 1 వీక్లోనే. సో మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, వారు కూడా ఎన్ఎస్ఏ స్థాయికి వెళ్ళి ఈ రోజు ఆ స్థాయి వరకు వచ్చారు కాబట్టి మేము ఆదర్శంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొంతమందిని ఆదర్శంగా తీసుకొని ఈ రకంగా మనం కూడా ఉండాలని చెప్పి భావిస్తాం. అందులో మీనాక్షి నటరాజన్ గారు కూడా ఒకరు. ఎందుకంటే ఎన్ఎస్ఐ స్థాయికి వెళ్ళి ఎన్ఎస్ఐ జిల్లా స్థాయికి వెళ్ళి నేషనల్ ప్రెసిడెంట్కి వెళ్ళి ఈ రోజు ఏఐసిసి ఒక స్టేట్ కి ఇండిపెండెంట్ చార్జ్ జనరల్ సెక్రటరీగా వారు అపాయింట్ అయ్యారనంటే పార్లమెంట్ సభ్యురాలుగా గెలిచి వారి యొక్క వ్యవహార శైలిని చూసి మనం కూడా ఆ రకంగా ఉండాలని చెప్పి భావిస్తాం. అట్ ద సేమ్ టైం వారిలోకి వెళ్ళి కొన్ని విషయాలు ఏవైతున్నాయి ఎవరు ఇన్ఛార్జ్కి వచ్చినా వారి పనితీరు చూసి కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఎందుకంటే యంగ్స్టర్స్ పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఏదైతే మంచి మంచి అంశాలు ఉంటాయో వాటిని చూసి నేర్చుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే గ్రౌండ్ లెవెల్ కెళ్ళి వచ్చిన ఒక వర్కర్ ఈ రోజు ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి బాధలు ఏవైతున్నాయి, ఇబ్బందులు ఏవైతున్నాయి, ఒక సాధారణమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పడుతున్న ఇబ్బందులు కూడా వాటన్నిటిని కూడా వారు అర్థం చేసుకోగలుగుతారు, వాటికి పరిష్కారం ఇవ్వగలుగుతారు. సో గతంలో నటరాజ్ మీనాక్షి విషయంలో మీకు ఎక్కడైనా పరిచయం ఉన్నదా? ఎప్పుడైనా కలిసి మాట్లాడిన సందర్భాలు అటువంటి ఏమైనా ఉన్నాయి? అనేక సందర్భాల్లో నేను ఎన్ఎస్ఓలో పనిచేసినప్పుడు లాక్డౌన్ సమయంలో కానీ, ఢిల్లీకి వెళ్ళినప్పుడు కానీ, లేదా వారు ఆర్జీపీఆర్ఎస్ లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కానీ అనేక సందర్భాల్లో నేను ఆర్గనైజేషన్ ఉన్న వ్యక్తినే కదా, వారు ఆర్గనైజేషన్కి వెళ్ళి వచ్చిన వ్యక్తే కదా. అండ్ ఏదైతే ఈ రోజు ఎలక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ ఏదైతుందో ఈ ఎలక్షన్ ద్వారా నేను 2 సార్లు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోబడి ఈ రోజు ఈ స్థాయిలో నేను కూర్చున్నాను. ఆ ఎలక్షన్ ప్రాసెస్ ని రాహుల్ గాంధీ గారు ఇనిషియేటివ్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ కరెక్ట్ అని యాక్సెప్ట్ చేసిన 4 వ్యక్తులలో వారు ఒకరు. ఓకే. సో 100% వారికి ఉన్న దాంతో పాటు ఇక్కడ ఎలక్షన్ అబ్జర్వర్గా వచ్చారు, మా పనిని కూడా వారు స్వయంగా చూసారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎన్ఎస్ఏ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏ రకంగా పోరాటం చేసినాం కూడా వారు చూసారు. మా పూర్తి బృందం, నేను ఒక్కరిని కాదు, ఆ రోజు ఉన్న ఎన్ఎస్ఏ పూర్తి బృందం ఏ రకంగా కష్టపడ్డది ప్రభుత్వ ఏర్పాటు అనేది వారికి అన్ని విషయాలు తెలుసు. సో నటరాజ్ మీనాక్షను చాలా రోజులు ఉండదు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆమె నీతి నిజాయితీ ఆమెను తొందరలోనే పంపించేస్తున్నటువంటి చర్చ జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని యాక్సెప్ట్ చేస్తారు? మాట్లాడేటోళ్ళు చాలా మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు ఉన్న పరిస్థితుల రీత్యా దీపాదాస్ మున్షి గారికి 2 ఛార్జెస్ ఉన్నాయి. కేరళలో ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఆడ ఫుల్ టైం కి ఇవ్వాలి, కేటాయించాలి. సో దీన్ని ఇంకొకరికి బాధ్యతలు అప్పచెప్పాలని చెప్పి మీనాక్షి నటరాజన్ గారికి తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇందులో 2 ఆస్పెక్ట్స్. తెలంగాణ మోడల్ అనేది మేము భారతదేశ వ్యాప్తంగా రేపు పొద్దున క్యాస్ట్ సెన్సస్ కానివ్వండి, వర్గీకరణ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పదంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువెళ్ళడం కానివ్వండి, ఇవన్నిటినీ కూడా రేపు పొద్దున ఒక మోడల్ స్టేట్ గా మేము భారతదేశ వ్యాప్తంగా తెలంగాణను చూపివ్వాలనుకుంటున్నాం. సో ఏ చిన్న తప్పిదం జరగకుండా అప్ టు ద మార్క్ పార్టీ కార్యకర్తలకి, పిసిసి అధ్యక్షులు పార్టీకి, గవర్నమెంట్ కి సమన్వయం చేయనీకి, ఉన్న ఇష్యూస్ ని రిజాల్వ్ చేయనీకి, గ్రౌండ్ లెవెల్లో ప్రతిది కూడా మైక్రో లెవెల్లో మానిటర్ చేయనీకే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు, రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గారు. అని వెంకట్ గారు, కాంగ్రెస్ అనగానే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది అని అంటారు.
సో అటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎంతవరకు క్రమశిక్షణలో పెట్టగలుగుతుంది మీనాక్షి నటరాజన్? అంటే ఒకటి, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది 100% ఉంటుంది. ఎందుకంటే స్వాతంత్రం తెచ్చిన పార్టీగా ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలని చెప్పి కోరుకునే పార్టీ, దట్ ఈస్ కాంగ్రెస్ ఐడియాలజీ. అట్ ద సేమ్ టైం మన స్వాతంత్రం, మన స్వేచ్ఛ, మనం కూసున్న పడవకే రంధ్రం కొట్టుకునేదట్టో లేదా మన సొంత పార్టీనే కుప్పకూల్చేదట్టో ఉంటే 100% దానికి సంబంధించి క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయి. అది ఎవరికైనా వర్తిస్తుంది. అది బల్మూర్ వెంకట్ కన్నా వర్తిస్తుంది, లేదా మంత్రిస్థాయిలో మంత్రులకు వర్తిస్తుంది, అధ్యక్షులకు వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. మన స్వేచ్ఛ అనేది మనకున్న బాధ, మనకున్న నొప్పిని మనం చెప్పుకునే విధంగా ఉండాలి. మనకున్న బాధ, మనకున్న నొప్పిని కూడా మన కుటుంబ పెద్దలకి 4 గోడల మధ్యలో చెప్పుకోవాలి. ప్రభుత్వ సంక్షేమాలు, ప్రభుత్వ అభివృద్ధి పనులని బహిరంగంగా ప్రజలకి చెప్పాలి. ప్రభుత్వ సంక్షేమాలు, ప్రజల అభివృద్ధి, ప్రజల కోసం చేసే మంచిని 4 గోడల మధ్యలో చేసి నాకున్న బాధని, నాకున్న నొప్పిని 10 మంది ముందు చెప్తానంటే 100% అది క్రమశిక్షణకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మా పిసిసి అధ్యక్షులు కూడా ఎన్ఎస్వై స్థాయికి వెళ్ళి ఈడి దాకా వచ్చారు. వారు కూడా దాన్ని సహించారు. ఈ రోజు వారికి తోడుగా ఎన్ఎస్వైకి వెళ్ళి వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరు కాంబినేషన్ లో అట్ ద సేమ్ టైం వర్కర్ ని గుర్తించి పదవి ఇవ్వాలని చెప్పి భావించే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వీళ్ళు 4 కాంబినేషన్ లో 100% రానున్న రోజులు తెలంగాణ ప్రజలు ఏ కళలైతే కన్నరో తెలంగాణ ఏ రకంగా ఉండాలని చెప్పాను, ఆ తెలంగాణ ప్రజల యొక్క కళల్ని నెరవేరుస్తారు. అట్ ద సేమ్ టైం కార్యకర్తలు ఏదైతే కష్టపడితే ఫలితం దక్కుతుందని చెప్పి ఏ భావనలు అయితే కార్యకర్తలు ఉంటారో 100% ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా వారు కష్టపడ్డదానికి ఫలితం లభిస్తుంది. ఇప్పుడు మీరేమో కష్టపడి వాళ్ళకి ఫలితం అంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నటువంటి మధుయాషి కావచ్చు, ఇంకొంతమంది నాయకులు ఇంకా నారాజుగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఆయన నిన్న ఒక ఛానల్లో చెప్తూ కూడా రెడ్ల డామినేషన్ ఎక్కువైపోయింది అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. సో పార్టీలో సీనియర్ నాయకులు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం, దానికి మీ పార్టీ నాయకులు ఎవరు కూడా చూసి చూడనట్టు వదిలేయడం, సో ఇది ఎంతవరకు సమంజసం, ఎక్కడి దాకా దారి తీసే అవకాశం? శ్రీశైలంభాయ్, ప్రతి ఒక్కరికి కూడా ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేను 10 ఏళ్ళు కొట్లాడినప్పుడు నన్ను ఎవరు అడగలే నీది ఏ సామాజిక వర్గము, నేను ఏ కులము, నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావు అని ఎవరు మాట్లాడలే. ఆ రోజు ఆ ప్రస్తావనే కూడా లేదు. నేను కొట్లాడినప్పుడు నాకు ఏ కులమో ఏ మతమో ఏది చూడలే, కేవలం విద్యార్థులు పడుతున్న సమస్యలు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కొట్లాడినాము. మా పూర్తి వ్యవస్థ అంతా కలిసి కొట్లాడినాము. భౌతిక దాడులైన మా పైన, దెబ్బలు తిన్నాము, జైళ్ళ పాలైనాం, అనేకమైన బాధలు అనుభవించినాం. మేము అనుభవించే రోజు కనీసం పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా కేవలం 5 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కొట్లాడినాం. వస్తుందా రాదా అని చెప్పి అవహేళనగా ఎగతాళిగా మమ్మల్ని చూసి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. అందరూ మాట్లాడారు. ఇదే హుజరాబాద్ ఉప ఎన్నికల అవకాశం వచ్చి పోటీ చేసినప్పుడు ఎగతాళిగా అవహేళన ఎవరు ముందుకు రాలే. పార్టీ నిర్ణయించి పోటీ చేసినప్పుడు ఎగతాళిగా మాట్లాడారు. దాని తర్వాత ఆ పార్టీ గుర్తించి అప్పటి వరకు బలి చేసిర్రు అని చెప్పి మాట్లాడారు. తర్వాత పార్టీ గుర్తించి కష్టపడ్డ వ్యక్తికి, కార్యకర్తకి ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వగానే కొంతమంది వ్యక్తులు అరే అప్పుడే ఎమ్మెల్సీకి అవకాశం ఇస్తారని అంటే మాట్లాడాలనుకున్న వాళ్ళకి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. అది వారి వ్యక్తిగత ఒపీనియన్. కానీ పార్టీ సిస్టమ్ ప్రకారంగా సీనియర్లుగా ఎవరన్నా ఉండని, సీనియర్లుగా ఉన్న ప్రతి వ్యక్తులు కూడా వారు మాట్లాడే మాటలు పార్టీకి ఇబ్బంది కలిగించకూడదు. ఎందుకంటే కులము మతం అనేది మన చేతిలో ఉండదు. మనం నిర్ణయించుకొని మనం పుట్టము. నేను ఈ కులంలో పుట్టాలి, ఈ మతంలో పుట్టాలి అని చెప్పి ఏ వ్యక్తి కూడా పుట్టక ముందు నిర్ణయించుకొని పుట్టే ఒక శక్తి ఆ వ్యక్తికి ఉండదు. పుట్టిన తర్వాత మార్చుకునే శక్తి కూడా ఆ వ్యక్తికి ఉండదు. సత్యంత వరకు నచ్చినా నచ్చకపోయినా ఆ ముద్రని మోయాల్సిందే. సచ్చిన తర్వాతనే ఆ ముద్ర పోతుంది. అప్పటి వరకు ఆ ముద్ర మోయాల్సిందే. సో మనకు కావాల్సింది మనం అడగాలి తప్ప ఇతరులని విమర్శించే పని మటుకు మనం చేయకూడదు. అది పార్టీ సిస్టమ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.